అయన్ని మనసులో సంకల్పం అనేది ఉంటే పనులన్నీ ఆటోమేటిక్గా అలాగే అయిపోతూ ఉంటాయి. నేను 16 సోమవారం వ్రతం పూజ చేసుకుందాం అనుకున్నాను. ఆదివారం పిల్లల కోసం చికెన్ తెచ్చిన నేను తినలేదు. పిల్లలకు వండి పెట్టిన తర్వాత ఆదివారం సాయంత్రం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని తర్వాత తలస్నానం చేసి పుట్టమన్ను తెచ్చుకున్నాను. తీసుకొని వస్తుంటే పూల మా అమ్మ ఎదురయ్యి అమ్మ పూలు అంది. ఆ టైంలో అసలు పూలు దొరకవు. మా అమ్మ అక్కడికే ఎదురవ్వదనమాట. శివుడు ఆజ్ఞ అంటే చేయమనే కుట్టదా అన్నట్టుగా పూల మా అమ్మ కూడా పూజకి నాకు సహకరించింది అనుకున్నాను. ఈ వ్రతం చేయడానికి నేను ఎన్ని రోజుల నుంచో అనుకోలేదండి. ఒక్కరోజు ముందనుకున్నాను. ఆదివారం ఉదయాన్నే అనుకున్నాను. అలాగే సోమవారం రోజు చేశాను. మనము ఇంట్లో ప్రతి పని నేనే చేసుకుంటాను. పిల్లలు ముగ్గురు వాళ్ళ టయానికి మా వారిని టయానికి పంపిస్తున్నానంటే నేను సీరియల్ కానీ టైం ఎక్కడ వేస్ట్ చేసుకోను. కుదిరితే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు చేసుకుంటాను. తెల్లవారుజామున 3 గంటలకు లేసి తలార స్నానం చేసి శివలింగం చేసుకున్నాను. శివలింగం చేసుకున్న తర్వాత ముందుగా సోమవారం చేస్తున్నానని పొంగల్ చేసుకొని పూజ చేసుకున్నాను. బుక్ లేకపోతే ఏమైంది, నా మనసులో సంకల్పం ఉంది కదనే ఓం నమ శివాయ ఓం నమ శివాయ గౌరమ్మని గణపతిని తయారు చేసుకున్నాను. తర్వాత తెనాలి వెళ్ళి 16 సోమవారం వ్రతం బుక్ తెచ్చుకొని ప్రదోషకాలం సమయంలో మళ్ళీ పూజ చేసుకున్నాను. సాయంత్రం పూజలో గోధుమ రవ్వ హల్వా పెట్టుకున్నాను. సోమవారం పూజ చేసుకోవాలంటే యూట్యూబ్లో చూసిన వీడియోలో కనిపించిన వస్తువులన్నీ మన ఇంట్లో కూడా ఉండాలని లేదు. పూజ అంటే నా దృష్టిలో దేవుడిపై భక్తి, మన మనసు పవిత్రంగా ఉండాలి.